హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కు అతి ముఖ్యమైన కీలక జీవోలు అయితే విడుదలయ్యాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరాల వీడియోలు తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు శుభవార్త అండి. పెండింగ్ బిల్లుల చెల్లింపులకు మార్గం సుగమం. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పదవి విరమణ పొందిన ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి కీలక ఆర్థిక విషయాలపై రెండు ముఖ్యమైన జీవోలను అయితే విడుదల చేసింది. ఇవి చాలా మందికి ఆర్థిక ఉపశమనం కలిగించే అవకాశమే ఉంది. మొదటిగా ఏపీజీఎల్ఐ గ్రూప్ ఇన్సూరెన్స్ పెండింగ్ బిల్లులకు వడ్డీ రేటు సవరణ. జీవోఎంఎస్ నంబర్ 65 ప్రకారంగా డేటెడ్ ఆన్ రిలీజ్డ్ ఆన్ October 27, 2025. ఇటీవల పదవి విరమణ పొందిన ఉద్యోగులకు కమ్యుటేషన్ అమౌంట్ మినహా ఇతర ఎటువంటి చెల్లింపులు అయితే జరగలేదు. సో ముఖ్యంగా వారి జీతంలో నుంచి కట్టిన ఏపీజీఎల్ఐ మరియు గ్రూప్ ఇన్సూరెన్స్ బిల్లులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. సో దీనిపై జేఎస్సీఏ నాయకులు ఆర్థిక శాఖ అధికారులను చాలాసార్లు అడిగినా కూడా రివైజ్డ్ ఇంట్రెస్ట్ రాగానే చెల్లిస్తామని సమాధానం ఇచ్చేవారు. అయితే ప్రభుత్వం నిన్నటి రోజున అనగా 27వ తేదీన రివైజ్డ్ ఇంట్రెస్ట్ రేటుకు సంబంధించి జీవోని అయితే విడుదల చేసింది. వడ్డీ రేటు ప్రకారంగా ఈ జీవో ప్రకారంగా ఏపీజీఎల్ఐ మరియు గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీము 1984 కింద ఉద్యోగుల సంక్షేమ పథకం. సో 1984 కింద అండి ఉద్యోగుల యొక్క సంక్షేమ పథకానికి 7.1 వార్షిక వడ్డీ రేటును సవరించడం జరిగిందనమాట. అయితే మరి ఈ తేదీలు సవరించిన తేదీలు ఏంటో చూద్దాము. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది చూడొచ్చు. ఇక్కడ 2 సార్లు. ఫస్ట్ అయితే జూలై 1, 2024 నుంచి డిసెంబర్ 31, 2024, తర్వాత జనవరి 1, 2025 నుంచి 30 జూన్ 2025 వరకు అనమాట. ముఖ్య గమనికండి, వడ్డీ రేటుతో పెన్షనర్స్ తమ గ్రూప్ ఇన్సూరెన్స్ బిల్లులను ప్రాసెస్ చేయించుకుని చెల్లింపులను పొందడానికి మార్గం సుగమమైంది. ఇది చాలామంది పెన్షనర్లకు శుభవార్తే. రెండవది, ఏపీజీఎల్ఐ పెండింగ్ బిల్లుల చెల్లింపులకు అదనపు బడ్జెట్ విడుదల అని మరొక జీవో 2706 అనే జీవో అయితే జీవోఆర్టీ నెంబర్ విడుదలైందనమాట. సో ఇంతకు ముందు చర్చించినట్లుగానే ఏపీజీఎల్ఐ పార్ట్ పేమెంట్ బడ్జెట్ 2025-26కు సంబంధించి ఈ యొక్క 2025-26 గాను పెంచినటువంటి పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం ప్రభుత్వం అదనపు బడ్జెట్ను మంజూరు చేసింది. మరి విడుదలైన మొత్తం ఎంత అంటే, పెండింగ్ బిల్లు క్లియర్ చేయడానికి ఈ యొక్క 6,90,000 రూపాయలు, అంటే దాదాపు 7 లక్షలు అనుకోవచ్చు. మరి ఈ అమౌంట్ను మంజూరు చేస్తూ జీవో అయితే విడుదల చేయడం జరిగింది. మరి దీని ఉద్దేశం ఏంటంటే, దీని ద్వారా ఏపీజీఎల్ఐ లోన్లు మరియు ఫైనల్ క్లెయిమ్లకు సంబంధించిన చెల్లింపులు జరుగుతాయని చెప్తున్నారు. ఇది ఏపీజీఎల్ఐ లబ్ధిదారులకు ఎంతో సహాయపడుతుంది. ఇక మూడోది, వివిధ ఉద్యోగులకు అడ్వాన్స్ మంజూరు. బడ్జెట్ టైం ఇక్కడ చూడొచ్చు. కార్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, హోమ్ ఉంది. సో వీటికి అడ్వాన్స్ మంజూరు అనమాట. అడ్వాన్స్ బడ్జెట్. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా క్రింది అడ్వాన్స్ల మంజూరుకు బడ్జెట్ కేటాయించింది. ముఖ్యంగా కార్ అడ్వాన్సు, మోటార్ సైకిల్ అంటే బైక్ అడ్వాన్సు, తర్వాత కంప్యూటర్ ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ డెస్క్టాప్ ఏదైనా, మ్యారేజ్ అడ్వాన్స్ ఉంది, తర్వాత ఎడ్యుకేషనల్ అడ్వాన్స్ ఉంది, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ కూడా ఉంది. ఈ అడ్వాన్స్ల కోసం బడ్జెట్ మంజూరు చేస్తూ ప్రభుత్వం అయితే జీవో విడుదల చేసింది. ఇది అవసరమైన ఉద్యోగులకు ఆర్థికంగా అండగా నిలుస్తుంది. ముఖ్యమైన విజ్ఞప్తి, ఇంకా పెండింగ్లో ఉన్న బకాయిలు. ఈ జీవోలు విడుదలైనప్పటికీ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ సంబంధించి ఇంకా అనేక ఆర్థిక బకాయిలు పెండింగ్లోనే ఉన్నాయి. వీటిలో కొన్ని డిఏ, డిఆర్ బకాయిలు, సరెండర్ లీవ్, ఈఎల్ ఎన్కాష్మెంట్, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్, పిఎఫ్, ఈ క్లైమ్స్, ఇవన్నీ కూడా. ఈ పెండింగ్ బకాయిలను విడుదల చేయడానికి కూడా ప్రభుత్వం త్వరగా జీవో విడుదల చేయాలని, తద్వారా ఉద్యోగ పెన్షనర్స్ ఆర్థిక ఒత్తిడి నుంచి రక్షణ కావాలనేది వారు కోరుతున్నారు. త్వరలోనే ఈ యొక్క పెండింగ్ బిల్స్ అని కూడా ప్రభుత్వము
చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ప్రస్తుతానికి అయితే ఈ 2 జీవోలు కీలకమైతే అయ్యాయండి. ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క అదనపు అమౌంట్ 2025 గాను ఏపీజీఎల్ఐ డిపార్ట్మెంట్ సంబంధించి ఈ అదనపు అమౌంట్, అలాగే ఈ వడ్డీ రేటు 7.1% అన్నమాట. ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారము. వీడియో నచ్చితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.